అండి మళ్ళీ అదే పుణ్యదినం, అలాంటి పుణ్యదినమే, మళ్ళీ అలాంటి భక్తుల కోలాహలమే, మళ్ళీ అలాంటి గుమిగూడటమేను, మళ్ళీ అలాంటి తొక్కిసలాటేను ఇక్కడ చోటు చేసుకుంది ప్రయాగరాజులో ఈరోజు పొద్దున్నే ఏదో మౌని అమావాస్య అనే ఒక పుణ్యతిథి నాకు సారీ నవ్వుతున్నాను ఏమనుకోకండి. ఈ మౌని అమావాస్యలు ఏంటో, లేకపోతే ఋషి అమావాస్యలు, ఋషి పంచములు, వీటికి మనుషుల జీవన విధానానికి సంబంధాలు ఏంటో ఏదో మనకి ఎక్కిస్తారు. మొత్తం ఈ ప్రబుద్ధులందరూ, ఈ పండితులు వీళ్ళందరూ కూడా ఎక్కిస్తారు. దాంతో వీళ్ళు చెలరేగిపోతూ ఉంటారు. ఈ మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ 10 కోట్ల మంది అక్కడ ప్రయాగరాజ్లో గుమిగూడ స్నానాలు చేయాలని వాళ్ళు విపరీతమైన ఉబలాటంతో అక్కడికి పరుగులు తీసుకుంటూ వస్తున్నారట. ఒక్కసారి ఆ బ్యారికేడ్లన్నీ కూడా తెగిపోయి పడిపోయి ముక్కలైపోయినాయట వీళ్ళ జనసందోహాలకి. మీకు తెలుసో తెలీదో, నాకు కూడా నేను కూడా కరెక్ట్గా చెప్పలేనండి. ఎందుకంటే ఈ తొక్కిసలాట అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు ఊహించలేమన్నమాట. అసలు ఎప్పుడు కూడాను 10 మంది 100 మంది కంటే ఎక్కువ గుమిగూడిన చోటకి మనం ఎప్పుడైనా సరే వెళ్ళే సాహసం చేయకూడదు. మనమేమి సూపర్ మ్యాన్లం కాదు. పుణ్యం అనేది ఎక్కడొస్తుందండి? పుణ్యం మన అంతఃకరణల్లోనూ మన అంతరాత్మ శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అందరికీ కూడా అందరి మంచి కోరుకోవాలి, మంచి పనులు చేయాలి. అంతేగాని చేసామని దగులుబాజీ పనులు, దరిద్రపు కొట్టు పనులు చేసుకుని అక్కడ డుబ్కి ఇక్కడ డుబ్కి అంటే ఏంటంటే మునక. అక్కడ పుణ్యతిథి, ఇక్కడ పుణ్యతిథి, అక్కడ మునుగుదాం అంటే అయి చచ్చేది ఏమీ ఉండదు. నేనేదో ఆస్తికురాలనని మీరేదో నాస్తికురాలని అని అనుకోకండి మీరు. నేను దేవుడు, ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువలిజం, ఐ బిలీవ్ ఇన్ గాడ్. బట్ నేను ఇట్లాంటి పనులు అసలు నేను ఎప్పుడు చేయను. ఈ వ్రతాలు ఇవి ఏవి చేయనండి నేను. కానీ దేవుడికి దీపం పెట్టి చక్కగా పువ్వులతో అలంకరించడం నాకు చాలా ఇష్టం, దీపాలతోనూ పువ్వులతోనూ. అయితే అక్కడ ఉన్న పోలీసు రకరకాల విభాగాల పోలీసు వ్యవస్థలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఒక పారామిలిటరీ వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కావచ్చు, అక్కడ అందరూ కూడాను రకరకాలుగాను ఈ వచ్చిన ఈ జనాలకి సేవలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానివ్వండి. ఆ సేవలు అందుకునే ఒక అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళే చేసుకుంటున్నారు అన్నమాట అవకాశం. అట్లా అందకుండా చేసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్నానాలు చేయండి, మీరు ఉన్న చోటనే ఎక్కడైతే ఏ ఒడ్డున ఉన్నారో ఆ నది గంగా యమున సరస్వతి అంటారు. దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ఇంకొక వీడియోలో తర్వాత మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో. అయితేనండి ఎక్కడున్న వాళ్ళు అక్కడే చేయండి. కానీ అక్కడే సంగమం దగ్గరికి వెళ్ళి మునగాలంటే కష్టము, అందరూ అక్కడే ఒకేసారి వెళ్ళొద్దు అని చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కూడా చెప్పాడు. కానీ ఏంటంటే బేఖాతరు చేస్తారు. ఎందుకంటే ఆ పుణ్యాల పరుగు పందాల్లో మనమే ముఖ్యంగా మొట్టమొదటి వాళ్ళు ఉండాలి. ఆ వైకుంఠ ద్వారం మనకే ముఖ్యంగా ఫస్ట్ పర్సన్ మనమే అవ్వాలి. ఆ వైకుంఠ ద్వారం తెరుచుకుంటే వెళ్ళిపోయేందుకు. ఆ వైకుంఠంలో ఏముంటుందో ఏమిటో మరి ఆ భగవంతుడికి తెలియాలి, మనకైతే తెలియదు. అయితే వీళ్ళ మూఢనమ్మకాలు ఇట్లాంటి వాటి మూలంగా ఏంటంటే జనాలు ఒక రకమైన ఏ విధమైన ఒక ఇది లేకుండాను అవగాహన రాహిత్యంతో వాళ్ళు ఒక చదువు ఉన్న వాళ్ళు కూడా వెళ్తారండి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వెళ్ళొచ్చారు, అక్కడ సరిగా మునగలేక ఇంకే తిరిగి ఇంటికి వచ్చేసేసారనమాట. ఎందుకు వెళ్ళి 4 రోజులు అక్కడ అవస్థలు పడి 12 కిలోమీటర్లు దూరం నడవాలట. అసలే ముసిలాళ్ళు ముతకాళ్ళు ఎక్కడ నడిచొస్తారు, ఎందుకు ఈ చలిలో వెళ్ళటం ఎందుకు? మళ్ళీ అక్కడ చలి ఒకటి, ఆ చలిలో మునిగినప్పుడు నీళ్లు వెచ్చగానే ఉంటాయి, తర్వాత బయటకు వచ్చినప్పుడు చలిలో గజగజ ఉణకలేక చస్తారు. మళ్ళీ అందులో ఏంటంటే పొద్దున్నేను అదే ఏదో ముహూర్తాలు, పుణ్యముహూర్తాలు, దిక్కుమాలిన ముహూర్తాలు ఏవో చస్తాయి. అక్కడ దానిలోనే చేయాలి, ఇక్కడే ఉండాలి. మొత్తం 15 మంది చచ్చిపోయినట్టుగా అక్కడ ఉన్న వైద్య బృందమే వివిధ వార్తా సంస్థలకి వార్తలు అందిస్తున్నారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను అసలు అంటే ప్రపంచ
ప్రపంచంలో ఏదైనా గ్యాదరింగ్ ఉన్నది, జన ప్రవాహం ఏదైనా ఉందంటే ఇదిగో ఇక్కడే ఈ ప్రయాగరాజ్ అనే చోట అనమాట. త్రివేణి సంగమం అంటారు. ఆ త్రివేణి సంగమంలో నా బొంద ఏం చచ్చింది అక్కడ, నేను వెళ్ళి చూశాను అక్కడ. ఇదిగోనండి అక్కడ వాడు మన వెంబడే బోట్లో వస్తాడు ఒకడు, వచ్చి ఇదిగోనండి అది త్రివేణి అండి, ఇది త్రివేణి సంగమం అండి అని ఒక చోటకు తీసుకుపోతాడు. అది వాడికి కూడా తెలియదు. ఇది గంగండి, ఇది యమునండి, ఇది సరస్వతి అండి. మరి ఏవి మూడు రకాలుగా ఎక్కడున్నాయంటే సరస్వతి లేదండి, గంగా యమున. మరి గంగ త్రివేణి సంగమం ఎందుకు అనాలో, మరి ఎందుకంటారో మరి మనకు తెలియదు. ఏనాటో వేల సంవత్సరాల క్రితం ఇంకిపోయి మొత్తం ఎండిపోయిన సరస్వతి నదిని పట్టుకుని ఇప్పుడు కూడా త్రివేణి సంగమం అంటారు దీన్ని. ఈ సరస్వతి నది గురించి మళ్ళీ ఒక వీడియోలో చర్చించుకుందాం. సో కాబట్టి ఏంటంటే ఇట్లా ఇంతమంది అనేక రకాలుగా స్టాంపీడ్లు జరుగుతూ ఉంటాయి. ఇన్ని రకాలుగాను ప్రాణాలు చచ్చిపోతూ ఉంటారు. అక్కడక్కడ ఉత్తరాఖండ్ అటుపక్కన వెళ్ళిపోయి అక్కడ కూడా చచ్చిపోతూ ఉంటారు. ఆ కొండ చర్యల్లో చచ్చిపోతూ ఉంటారు. ఆ ప్రోతిమా బేడి అనే ఒక ఆవిడే, మనం చాలా కొన్ని వీడియోలు చేసుకున్నాం ఆవిడ గురించి. అట్లాగే అమర్నాథ్ వెళ్ళిపోయి ఇట్లాగే ఈ చలికాలంలోనే వెళ్ళిపోతే కొండ చర్యలన్నీ కూడా కూలిపోయి ఇవన్నీ పడిపోయి నెత్తి మీద పడిపోయి అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే వెళ్ళేది ఒక విధంగా వెళ్తారు, ఒక మక్సద్, ఒక టార్గెట్తో వెళ్తారు, ఒక డెస్టినేషన్తో వెళ్తారు, పుణ్యం అని. ఆ పుణ్యం వస్తుందా లేదో కానీ చావు అయితే డెఫినెట్గా వస్తుంది ఇట్లాంటి వాటికి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను అసలు మిథ్య అంటా నేనంటే. ఇప్పటికీ కూడాను జనాల్ని ఈ సినిమా మత్తులోనూ ఈ భక్తి మత్తులోనూ ఇంకా రకరకాల మత్తుల్లో ముంచేసేసి రాజకీయ నాయకులు వాళ్ళకి పబ్బాలు వాళ్ళు గడుపుకుంటున్నారు అని చెప్పడానికి మాత్రం ఏ విధంగానూ నేను సంశయించనంటానండి. కాబట్టి నేను చెప్తున్న ఈ విషయాన్ని మాత్రం మీరు ఎంతవరకు ఆలోచించుకుంటారో, మీరు ఆలోచించుకునే విధంగా అన్నీ కూడా నోటితో చెప్పేది అన్నీ ఉండదు. పుణ్యం అనేది మనతోనే ఉంటుంది. పుణ్యం మనం చేసే మన ప్రవర్తనలో ఉంటుంది, మనం చేసే యాక్టివిటీస్లో ఉంటుంది. అంతేగాని ఎక్కడో మునిగిపోయి అక్కడ మురుగుపోయి మొత్తం గబ్బు తేలిపోయి మూత్రాలు విసర్జించేసి గబ్బు లేచిపోయి మలమూత్రాలతో గబ్బు లేచిపోయిందని మా ఫ్రెండ్స్ చెప్పారు. నిన్న సాయంకాలమే వచ్చారు వాళ్ళు, 4 రోజుల కోసం వెళ్ళి చెప్పాను కదా ఇప్పుడే. కాబట్టి ఏంటంటే మీరే ఆలోచించుకోండి, మీరే ఊహించుకోండి ఎంత హైజీనిక్గా ఉండే ప్లేస్లో ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది. ఆల్రెడీ ఇదిగో ఈ కుంభమేళ చేసుకుంటూ దీన్ని బేస్ చేసుకుని ఎంతోమంది లక్షలు కోట్లు గడిస్తున్నారు అక్కడ. అంటే ఏంటంటే జనాల అమాయకత్వాన్ని, ఒక రకమైన నమ్మకాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దానికి ఎవరు అవకాశం ఇస్తున్నారంటే మనమే ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే చాదస్తం అనండి, లేకపోతే చదువు లేనితనం అనండి, మూర్ఖత్వం అనండి, మూఢనమ్మకాలు అనండి. అందుకని అది మీకే వదిలేస్తున్నాను. ఇలాగూ 15 మంది అయితే చచ్చిపోయారు 1 గంట క్రితం. మరి ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారో, హాస్పిటల్స్ అవన్నీ కూడాను జన సమర్థంతో క్రిక్కిరిసిపోయినాయి అని వార్తలు వస్తున్నాయి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.